హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. నేనైతే వాడపల్లి వెళ్తున్నానని చెప్పాను కదా. వాడపల్లి 7 వారాలు అయితే అయిపోయిందండి. అష్టోత్తరం పూజకి అయితే మేము టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట. నేను టికెట్ ఎలా బుక్ చేసుకున్నాను, ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మాకు ఇంకా ఎంత ఖర్చు అయింది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇంకా మనం టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో చూసేసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మనం గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకుంటామండి. గూగుల్ క్రోమ్ కానీ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత సెర్చ్ బార్లోకి వెళ్ళి ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ అని ఓపెన్ చేయాలన్నమాట. ఏపీ టెంపుల్స్లో ఏపీ టెంపుల్స్ ఆఫీషియల్ వెబ్సైట్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో ఆల్రెడీ నేను సైన్ ఇన్ అయ్యి ఉన్నాను. ఒకవేళ మీరు సైన్ ఇన్ అయ్యి లేకపోతే సైన్ ఇన్ అవ్వాలన్నమాట. ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు అంటే మీ మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఇస్తే ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత మనం సేవాసన్ దర్శనంలోకి వెళ్ళాలి. దర్శనం దీంట్లో ప్రత్యక్ష సేవ అనేది క్లిక్ చేసుకోవాలండి. మనం వెళ్ళి చేసుకుంటున్నాం కాబట్టి ప్రత్యక్ష సేవ అనేది క్లిక్ చేసుకోవాలి. దీంట్లో టెంపుల్స్ అనేవి ఇస్తాడు, చాలా టెంపుల్స్ ఇస్తాడు. మన ఏపీలో ఉన్న టెంపుల్స్ అన్నీ ఇస్తాడు. దీంట్లో నేను వాడపల్లి అనేది క్లిక్ చేసుకున్నాను. వాడపల్లి కిందనైతే ఉంటుందండి. ఇదిగోండి, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వాడపల్లి అనేది క్లిక్ చేసుకున్నాము. దీంట్లో అష్టోత్తర పూజ అని ఒకటి, నిత్య కళ్యాణం ఒకటి, సుప్రభాత సేవ అనేది ఒకటి ఉంటుంది. సుప్రభాత సేవకి 400 రూపీస్, నిత్య కళ్యాణంకి 750 రూపీస్, 150 రూపీస్ అష్టోత్తర పూజ అనమాట. 7 వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత భార్యాభర్త కలిసి చేసుకుంటారు. దీన్ని ఇప్పుడు బుక్ చేసుకుందాం. మనం అష్టోత్తర పూజని కదా బుక్ చేసుకుందాం అనుకున్నాము. సో ఇద్దరికి కలిపి 150 రూపీస్ అనమాట. ఒకవేళ మనం వెళ్ళినా వెళ్ళకపోయినా మన గోత్రం అనేది చదివేసి మనం ఏమైతే పేర్లు ఇచ్చారో చదివేస్తారండి. సో ఇప్పుడు మనం డేట్స్ అయితే చూసుకుందాము. ఆరెంజ్లో ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ బుక్ అయిపోయి కొన్ని స్లాట్సే ఉంటాయి అన్నమాట. రెడ్లో ఉన్నది ఏంటంటే మొత్తం కంప్లీట్ అయిపోయి స్లాట్స్ అనేవి ఇంకా లేవు. గ్రీన్లో ఉన్నవి ఏంటంటే ఉన్న స్లాట్స్ అన్నీ ఉంటాయి. చూసారు కదా, ఆరెంజ్లో చూపిస్తాను చూడండి. 2 స్లాట్లు మాత్రమే ఉన్నాయి. 6 నుంచి 7 గంటల దాకా ఒకటి ఉంది, 7 నుంచి 8 దాకా ఒకటి ఉంది. అదే మనం గ్రీన్లో ఉన్నది క్లిక్ చేస్తే చూడండి, 4 స్లాట్లు అయితే ఓపెన్ అవుతాయి. 6 నుంచి 7 ఒకటి, 7 నుంచి 8 ఒకటి, 8 నుంచి 9 ఒకటి, 9 నుంచి 10 ఒకటి. ఇలాగా మనం ఒక డేట్ని అయితే క్లిక్ చేసుకున్నాము. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి. ఎంతమంది, ఒకరైనా పర్వాలేదు, ఇద్దరైనా పర్లేదు. మనం ఒకరిది నొక్కుకుందాం. ఒకరికైనా 150 రూపాయలే, ఇద్దరికైనా 150 రూపాయలే. ఇక్కడ మన గోత్రం ఏదైతే ఉందో గోత్రము ఇచ్చేస్తామన్నమాట. నాది సువర్ణ గోత్రం. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాం. మనము మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మన నేమ్, మన పేరు ఏదైతే ఉందో అది ఇచ్చేస్తాము. ఇక్కడ మన వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే ఇస్తామన్నమాట. ఆధార్ అయితే ఆధార్, ఏదైతే అది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు, చూసారు కదండి. ఫర్ ఆల్ సేవాస్ అండ్ పూజాస్ మేల్ సేవదార్ షల్ వేర్ పంచ విత్ కండువా అండ్ ఫిమేల్ షల్ వేర్ శారీ విత్ బ్లౌజ్. అంటే అబ్బాయిలు పంచ కండువా వేసుకోవాలి, అమ్మాయిలు కంపల్సరీగా శారీ కానీ లేదంటే చున్నీ ఉన్న డ్రెస్ కానీ వేసుకోవాలన్నమాట. ఓన్లీ కపుల్, వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ సింగిల్ పర్సన్ విల్ బి అలౌడ్ టు పెర్ఫార్మ్ ద సేవ ఆన్ ద టికెట్. టికెట్ ఏంటంటే ఓన్లీ హస్బెండ్కి వైఫ్కి మాత్రమే చెందుతుంది, లేదంటే ఒక్కరికైనా చెందుతుంది అనమాట. చిల్డ్రన్ బిలో 10 years ఆఫ్ ఏజ్ ఆర్ ఆల్సో పర్మిటెడ్ టు ఫాలో దేర్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్తో 10 years లోపు ఉన్న పిల్లలకు మాత్రమే పర్మిషన్ ఇస్తారనమాట ఈ టికెట్కి. అండ్ ఐడి ప్రూఫ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద టికెట్ హోల్డర్ మస్ట్ ఆల్సో బీ షోన్. అంటే మనం ఏదైతే దీంట్లో ఇచ్చామో ఐడి ప్రూఫ్, అంటే ఆధార్ కార్డు ఇచ్చాం కదా, అది పట్టుకెళ్ళాలన్నమాట. జెరాక్స్ అయినా పర్లేదు, ఆధార్ కార్డు లేదంటే ఒరిజినల్ అయినా పర్లేదు. దిస్ టికెట్ ఈజ్ నాన్ ట్రాన్స్ఫరబుల్ అండ్ ఇట్ కెనాట్ బి క్యాన్సల్. ఈ టికెట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అవ్వదు, మనకి రిటర్న్ డబ్బులు అయితే రావు. మొబైల్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ దిస్ టెంపుల్ ప్రిమిసెస్. అంటే మొబైల్స్ అనేవి అలో ఉండదండి. డివోట్ మస్ట్ రిపోర్ట్ జస్ట్ 15 minutes ప్రియర్ ద సేవ టైమింగ్స్ అట్ ద రిచువల్ స్పాట్. అంటే మన ఏదైతే పూజ స్లాట్ బుక్ చేసుకున్నామో 9 to 10కి స్లాట్ బుక్ చేసుకున్నాం కదండి, ఆ టైమింగ్స్కి ఒక 15 minutes ముందు, 15 నిమిషాల ముందు అయితే వెళ్ళాలన్నమాట. అగ్రీ కొట్టేసాము. అగ్రీ కొట్టిన తర్వాత కన్ఫర్మ్ బుకింగ్ అయితే కొడతామండి.
కన్ఫర్మ్ బుకింగ్ కొట్టిన తర్వాత చూసారు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వాడపల్లి, మనం ఏదైతే డేట్కి బుక్ చేసుకున్నామో అది వస్తుంది. టైం వచ్చేసరికి 9 to 10, 50 నిమిషాలు పూజ అయితే ఉంటుందండి. 15 నిమిషాల ముందు అయితే వెళ్ళాలన్నమాట. ఇదిగో ప్రొసీడ్ పేమెంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కొన్ని యూపీఐ కానీ లేదంటే ఇలాంటివన్నీ నెట్ బ్యాంకింగ్ కానీ కార్డ్ ద్వారా కానీ అని ఓపెన్ చేస్తుంది. నేను ఫర్ సపోజ్ యూపీఐకి అయితే వెళ్ళాను. యూపీఐకి వెళ్ళిన తర్వాత క్యూఆర్ కోడ్ ఇస్తాడు, లేదంటే మన యూపీఐ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ క్లిక్ చేసుకొని పే నౌ కొట్టేసుకోవాలి. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేస్తే డైరెక్ట్గా మనం పేమెంట్ చేసుకోవచ్చు. లేదు మొబైల్ నెంబర్ కానీ యూపీఐ ఐడి కానీ ఇస్తే మనకి వస్తుంది అనమాట. ఫోన్పే నుంచి ఒక మెసేజ్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేసి మనం పేమెంట్ అయితే చేసేసుకోవడమే. నేను టికెట్ అయితే చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదండి, టికెట్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. మనం దీన్ని జెరాక్స్ కాపీ తీసుకొని గుడికైతే పట్టుకెళ్ళాలి కంపల్సరీగా, మర్చిపోకండి. ఆధార్ ఐడి కూడా పట్టుకెళ్ళాలి. ఇప్పుడు మనం దగ్గరికి అయితే వచ్చేసాము. 9 గంటల స్లాట్ అయితే బుక్ చేసుకున్నాను కాబట్టి కొంచెం ముందుగానే బయలుదేరాలండి. కంపల్సరీగా జర్నీ అనేది 4 గంటలు పడుతుంది విశాఖపట్నం నుంచి వాడపల్లికి అయితే. లాస్ట్ వారం కదండి, ఇంకా ఉజ్జాపం తీర్చే వారం కాబట్టి ఇంటి దగ్గర ఫ్రెష్ అయిపోయి ఇంట్లో దీపం పెట్టుకొని 5 గంటలకైతే బయలుదేరాము. 9 గంటలకైతే అక్కడికి వెళ్ళిపోయామండి. 9:15 అయితే పూజ అయితే స్టార్ట్ అయిందండి. వాడపల్లి ఆ రోజు చాలా ప్రశాంతంగా ఖాళీగా ఉందన్నమాట. ఎప్పుడు వాడపల్లిని మేము శనివారమే వెళ్ళాం కాబట్టి అంత ఖాళీగా ఎప్పుడు చూడలేదండి. అంత ఖాళీగా అంటే అంత ఖాళీగా ఏం లేదు, ఉన్నారు పూజ చేసుకునే వాళ్ళు, కళ్యాణం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో కానీ ఇది వరకు మీద బెటర్ అనిపించింది. లోపలైతే ప్రదక్షిణలు ఇస్తారనమాట మనకి మామూలు డేస్ లోని. శనివారం అయితే గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. నార్మల్ డేస్ లో లోపలే మనకి గజస్తంభం ఉంది కదా, ఆ లోపలే ప్రదక్షిణ అయితే ఇస్తారండి. కొంచెం మేము ఆ రోజు కూడా 7 ప్రదక్షిణలు చేసి పూజ అయితే లోపలికి మొబైల్ అలౌ చేయరు కదా, సో నేను అది వీడియో తీయలేకపోయాను. పూజ అయిపోయింది, అష్టోత్తరం పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయి మేము బయటకు వచ్చేసరికి 11:30 అయితే అయిపోయిందండి. ఈలోపు భోజనం పెడుతున్నారని అన్నారు. అంటే నేను 7 వారాలు చేశాను కానీ అక్కడ భోజనం చేయలేదన్నమాట. సో కంపల్సరీగా భోజనం అయితే చెయ్యాలి అని చెప్పి అన్నప్రసాదం హాల్కి అయితే వచ్చేసామండి. అక్కడ భోజనం అయితే అబ్బా ఏం అమృతం అండి, చాలా టేస్టీగా ఉందన్నమాట. మా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు, బట్ నేను ఆ రోజు 7 వారాలు తినలేకపోయాను. కానీ తింటే అర్థమైందండి ఆ భోజనం విలువేంటి అనేది. మనం భోజనం చేసేసిన తర్వాత మన ప్లేటు గ్లాసు ఏదైతే ఉందో మనమే కడుక్కొని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పెడతారనమాట. ఎండలు ఏం ఎండలండి బాబు, చాలా వేడిగా ఉందన్నమాట. నేను అందుకే ముందుగా చేయించేశాను. ఇంకా లేట్ అయితే ఇంకా ఎండలు ముదిరిపోతే పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పేసి మేము పిల్లలతో కదా వచ్చాము, అందుకని ఈసారి ట్రైన్కి అయితే రాలేదు, కార్లో వచ్చామన్నమాట. రాజమండ్రి చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉంటాయంటండి, అవన్నీ చూసుకొని వెళ్దామని చెప్పేసి అలా వచ్చామన్నమాట. ఇంకా వాడపల్లిలో అన్నదానం వచ్చేసరికి నిత్యాన్నదానం అంటే ఎప్పుడు వెళ్ళినా మనకి భోజనం అయితే దొరుకుతుంది అనమాట. 4 గంటల వరకు, 10 గంటల నుంచి 4 గంటల వరకు అయితే భోజనం ఉంటుందండి. నార్మల్ డేస్లో కూడా వెయిటింగ్ అయితే చాలా ఎక్కువ ఉందండి. గంట సేపు వెయిట్ చేసిన తర్వాత మాకు ఆ స్వామివారి ప్రసాదం అయితే అందిందనమాట. నేను ఉజ్జాపం తీర్చడం కదా, ఈరోజు కూడా దీపాలు పెడదాము అని చెప్పేసి పిండి ప్రమదులు అన్నీ తెచ్చుకున్నానండి. బట్ నేను వచ్చేసరికి కరెక్ట్గా పూజ స్టార్ట్ అయిపోయిందనమాట. ముందు పూజలో అయితే కూర్చుండిపోయాము, ఆ తర్వాత లాస్ట్లో అయితే దీపాలు అయితే పెట్టామండి మేము. పూజకి కంపల్సరిగా 2 కొబ్బరికాయలు, 1 డజన్ అరటిపళ్ళు, అగరబత్తి, హారతి, పువ్వులు, తులసి మాల, స్వయం పాకం, ఇంకా మీకు నచ్చితే ఇవ్వాలి అనుకుంటే 7గురికి తాంబూలాలు అవి ఇస్తారు కదండి, అలాగా మన స్తోమతకు బట్టి పూజ అనమాట. కంపల్సరిగా ఇవి మాత్రం తెచ్చుకోండి, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, తాంబూలం, స్వయం పాకం పంతులు గారికి ఇవ్వాలి. ఇంకా గుడి విషయానికి వస్తే రోజు రోజుకి చాలా డెవలప్ అవుతుందండి గుడి అయితే. చూసారు కదా, అక్కడ మనం ఏదైతే ప్రదక్షిణ చేసి కాయిన్ వేస్తాం కదా, కాయిన్ వేసే దగ్గర కొంచెం తోపిసలాట ఎక్కువగా అయిపోతుందని నాకు తెలిసి అక్కడ హుండీలు అయితే బయట పెట్టారనమాట. చాలా హుండీలు అయితే పెట్టారు. 50 రూపీస్ టికెట్ కూడా నుంచి మార్చేశారనమాట. అన్నీ చాలా వరకు మారిపోయి అక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయండి. ఎండాకాలం కదా, ఎక్కడికక్కడ వాటరు, ఎండాకాలం అనే కాదు ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికక్కడ వాటరు, ఇంకా కూలర్స్ అవి పెట్టారు. ఇంకా స్వామివారి రథం చూసారు కదండి, ఎంత ఎత్తుందో, చాలా బాగుందనమాట. అది కొత్తగా కట్టించినట్టున్నారు. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, ఇన్ని వారాలు వెళ్ళినా నాకు కనిపించలేదు. ఇంకా మా దర్శనం అయిపోయింది, అన్నీ అయిపోయాయి అనమాట. ప్రశాంతంగా భోజనం కూడా చేసి ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకొని కాసేపు కూర్చొని మేమైతే బయలుదేరిపోయాము. దారిలో చాలా తిరిగామండి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ఎండలకి ఏరు కాస్త చూసారా ఎడారైపోయింది. బాయ్.